ప్రస్తుతం రాయలసీమ రాజకీయాలకు వేదికవుతోంది. పోటాపోటీ దీక్షలకు రెడీ అవుతోంది. పాలమూరు డిండి ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన దీక్షను రాయలసీమ జేఏసీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఆందోళనలకు రెడీ అవుతున్నారు. రాయలసీమ తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దని జేఏసీ నేతలు కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఈ టాపిక్ ను ఏపీలో తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డాయి పార్టీలు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తే కాంగ్రెస్ శ్రీశైలం డ్యాంపై నిరసన తెలిపింది. ఎక్కడ వెనకబడిపోతామోనన్న టెన్షన్తో వైసీపీ మరో అడుగు ముందుకేసింది. 3 రోజుల పాటు జలదీక్ష పేరుతో నిరసన తెలిపేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు కర్నూలు జిల్లా వేదికగా నిరసనకు సిద్ధమవుతోంది వైసీపీ. అయితే వైసీపీ దీక్షను రాయలసీమ జేఏసీ నేతలు తప్పుబడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల అభ్యంతరాలపై సామరస్యంగా చర్చించుకునే వీలున్నా ఎందుకు చర్చించడం లేదన్నారు. తెలంగాణ రాయలసీమ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 15న వైసీపీ జలదీక్షకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతామంటున్నారు. 16న జరిగే జగన్ దీక్షను అడ్డుకుంటామంటున్నారు. జగను జలదీక్ష మరి ఎందుకు చేస్తున్నారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఇది రాయలసీమ జరుగుతున్న అన్యాయాన్ని మరుగున పరిచి కోస్తా వారి ప్రజలను కాపాడడానికే ఈ జలదీక్షల వల్ల జరుగుతున్నాయని మేము ఘంటాపథం చెప్తున్నాం. రాయలసీమ ప్రజలు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకమైన భావన ఒక తప్పుడు సందేశాన్ని తెలంగాణ ప్రజల్లో వెళుతుంది. మేము ఈ జలదీక్షను అడ్డుకొని తీరుతాం. మరి ఇందులో భాగంగా రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి రేపు 15వ తారీఖున శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తున్నాం. కర్నూలులో జగన్ దీక్ష ఎవరి కోసమని ప్రశ్నిస్తున్నారు. ఆర్డీఎస్, గుండ్రేవుల, సిద్ధేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణాల కోసం ఉద్యమించాలంటూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తే కోస్తా సంపన్న వర్గాలు దోపిడీ చేస్తున్న నీటికి గండిపడుతుందే తప్ప రాయలసీమకు ఎలాంటి నష్టం లేదని ప్రచారం చేస్తున్నారు. సిద్ధేశ్వరం ప్రాజెక్టు గురించి నువ్వు మాట్లాడకుండా మరి తుంగభద్ర మీద ఉన్నటువంటి గుండ్రేవుల ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా ఆర్డిఎస్ కెనాల్ గురించి మాట్లాడకుండా అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టు గురించి నువ్వు మాట్లాడకుండా ఈరోజు రాయలసీమ వాసులను ఏదో మభ్య పెట్టడానికి ఇక్కడ వచ్చి నువ్వు దీక్ష చేస్తావు. ఈ దీక్ష రాయలసీమ వాసుల కోసం చేస్తున్నట్టు ఏదో నీ పదవి ఆకాంక్ష కోసం ఈరోజు కోస్తా ప్రయోజనాలను కాపాడుతూ మరి ఈరోజు రాయలసీమ వాసులను మోసం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అటు రాయలసీమ పరిరక్షణ సమితి కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్ దీక్షపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు రాయలసీమ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే జగన్ దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే రాయలసీమకు నీళ్లందించే ఆర్డీఎస్, గన్రేవుల, సిద్ధేశ్వరం ప్రాజెక్టుల గురించి తెలంగాణ ప్రభుత్వంతో చర్చించాలన్నారు. రాయలసీమ తాగునీళ్లు లేవు. మా మొగాన నువ్వు సెలవేంద్రాలు మజ్జిగ ప్యాకెట్లు కొడుతుండవు అంతే. కనీసం ఈ ప్రాజెక్టులు మీకు ఆ మాత్రం తెలివి లేదా? తెలంగాణ విడిపోయిందని మీకు జ్ఞాపకం లేదా? ఒకవేళ ఉంటే కనుక ఆ పరిజ్ఞానం ఉంటే మీరు ఈ పనులు చేయరు, రెచ్చగొట్టరు వాళ్ళను. ఏదో రకంగా ఆయనను పట్టుకొని మన పని నెరవేరుస్తారు. మీరు తెలంగాణ ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వొద్దంటున్నారు రాయలసీమ జేఏసీ నేతలు. కాదని జగన్ దీక్ష చేపడితే అడ్డుకొని తీరుతామంటున్నారు.